సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఒక్కోసారి ఎంత కావాలనుకున్నా అదృష్టానికి సంబంధించిన ఒక్క ఫ్యాక్టర్ కూడా కలిసి రాదు. కొన్నిసార్లు మాత్రం ఒకటి అరా అలా కలుస్తాయి. చాలా అరుదుగానే వద్దన్న లక్ వెంటబడొస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా మీద కూడా లక్ అలాంటి ఇష్టాన్ని విపరీతంగా పెంచేసుకుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి కావాలని పనిచేస్తున్న వాళ్ళు లక్ తీసుకొస్తున్నారు, కోరి తెచ్చుకున్న వాళ్ళు లక్ తీసుకొస్తున్నారు, వద్దని వదిలేసిన వాళ్ళు కూడా లక్ తీసుకొస్తున్నారు. వాటన్నింటినీ చూస్తుంటే బ్రహ్మోత్సవం అన్న పేరుకు తగ్గట్టుగానే శుభ సూచికాలన్నీ కలిసి వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంది. ఎలా అంటే శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు ఈ సినిమా కోసం కలిసి పని చేయాలనుకున్నారు. వాళ్ళిద్దరిది సెంటిమెంటల్ గా లక్కీ కాంబినేషనే. అలానే హీరోయిన్ గా సమంత ఎంచుకున్నారు. సమంత మహేష్ దూకుడు చూపించారు. సీతమ్మ వాకెట్ లో సినిమాల చెట్టుతో మ్యాజిక్ చేసి చూపించారు. సెంటిమెంట్ గా దీన్ని కూడా లక్ అనుకోవాల్సిందే. ఆ తర్వాత సమంత ప్రణీత కలిసి హీరోయిన్లుగా చేసిన అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్. అలా వాళ్ళిద్దరు కలిసి కొంత సెంటిమెంటల్ లక్ ని ఈ సినిమాకి తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఆ పైన కోరి కాజల్ ని ఎంచుకున్నారు ఈ సినిమా కోసం. కాజల్ ఏమో టాలీవుడ్ స్టార్ హీరోల లక్కీ చామ్. ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా హిట్ కన్ఫర్మ్. ఆ విధంగా మరింత లక్ బ్రహ్మోత్సవానికి యాడ్ అయిపోయింది. అక్కడ వరకే కాదు, ఈ సినిమాకి అసలు సమంత కాకుండా రకుల్ ప్రీత్ పనిచేయాల్సింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఒకవేళ ఈ సినిమాలో ఆమె నటిస్తే అలా కూడా అదృష్టం కలిసి వచ్చేసేది. ఇప్పటికీ పోయిందేం లేదు. చేతుల దాకా వచ్చిన మహేష్ బాబుతో నటించే అవకాశం చేజారిపోవటం బోల్డంత నిరాశను కలిగించింది అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ మహేష్ బాబు మీద అభిమానాన్ని కురిపిస్తూ బ్రహ్మోత్సవం సినిమాకి బ్రహ్మాండమైన పబ్లిసిటీని తీసుకొస్తుంది రకుల్ ప్రీత్. ఆ విధంగా ఆమె ఈ సినిమాలో నటించకుండానే బోల్డంత పాపులారిటీ తెచ్చిపెట్టేస్తుంది. ఈ విషయాలే కాదు, బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి అంశం కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది. అసలు బ్రహ్మోత్సవం అనే టైటిల్ లోనే బీభత్సమైన పాజిటివిటీ కనపడుతుంది. అంత గొప్పగా పాజిటివిటీ ఉన్నప్పుడు అదృష్టం దాని చుట్టే చేరక ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. బ్రహ్మోత్సవం పేరులో ఉన్న పాజిటివ్నెస్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలలోను, మహేష్ బాబులోను, మిగతా చిత్ర యూనిట్ సభ్యుల్లోనూ అపారంగా ప్రవహించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరిచిపోలేని సినిమాని వాళ్ళు రూపొందించే విధంగా చేయాలని మనందరం కోరుకుందాం. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.